మనము ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ గురించి మాట్లాడదామండి. ఎందుకంటే ఇది ఆరోగ్యానికి సంబంధించి ప్రతి ఒక్కరికి ఆరోగ్యం అవసరమే. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి. ప్రతి ఒక్కరికి ఫ్యామిలీస్ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు చాలా మంది అంటే సమాజంలో చాలా మంది గుండెపోటుతో కానివ్వండి, క్యాన్సర్తో కానివ్వండి, కిడ్నీ ప్రాబ్లమ్స్తో కానివ్వండి, రకరకాల జబ్బులతో బాధపడుతున్నారు. ఈ జబ్బుల కారణం ఏంటిది? ఎందుకు ఈ జబ్బులు వస్తున్నాయి? దీనికి కారణాలు తెలుసుకొని ఆ కారణాలకు అనుగుణంగా మనం ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే మనం ఆరోగ్యంగా ఉంటాం. అలా ప్రయత్నించాలి. మనం ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నించాలి. ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన శరీరం దేంతో నిర్మితమైంది. మన శరీరం దేంతో నిర్మితమైందో తెలిస్తే ఆ తర్వాత మనము ట్రీట్మెంట్ దేనికి చేయాలనేది విషయం అర్థమవుతుంది. సో మన శరీరము కణాలతో నిర్మితమైంది. సో మన శరీరానికి ఏదైనా జబ్బు వచ్చింది అంటే కణాలు పాడైనవి అని అర్థం. ఏదైనా మన ఆర్గాన్ డ్యామేజ్ అయిందంటే అక్కడ కణాలు పాడైనవి అని అర్థం. కాబట్టి మనము కణాలని రిపేర్ చేయగలిగినట్లయితే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఎగ్జాంపుల్, మన పూర్వీకులను ఒకసారి మనము గుర్తు చేసుకున్నట్లయితే పూర్వీకుల యొక్క ఆరోగ్యము, ఆయుష్ 100 సంవత్సరాలకు పైననే. ఎందుకంటే వాళ్ళు తిన్నటువంటి ఆహారం అలాంటిది. అప్పటి ఆహారం ఇప్పుడు దొరకాలంటే కష్టం. ఇప్పటి ఆహారము మొత్తము కల్మషమైనది, మొత్తం కెమికల్ పూరితమైనది. కాబట్టి 100 సంవత్సరాల మనిషి కాస్త 50 సంవత్సరాలకు వచ్చేసి ఆ 50 సంవత్సరాలను చక్కగా జీవిస్తున్నాడా అంటే అది లేదు. గుండె జబ్బని చచ్చిపోతాడు. ఏదో మాట్లాడుతూ ఉండగానే కుప్పకూలిపోతున్నారు. ఎక్కడైనా వర్క్ చేస్తుండగా పని చేస్తుండగానే అక్కడనే కుప్పకూలిపోతున్నారు. లేదా ఏదైనా డిసీజ్, క్యాన్సర్, ఇది ఒక మహమ్మారి. ఇది శరీరంలో ఎప్పుడు వస్తుందో, మనిషిని ఎప్పుడు తీసుకెళ్తుందో తెలియదు. ఆ తర్వాత కిడ్నీ ప్రాబ్లమ్స్, రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ కారణాలు అన్నిటికీ కూడా, అంటే ఈ జబ్బులకు అన్నిటికీ కూడా కారణాలు ఉన్నాయి. ఒకటే కారణం, మనము తినేటువంటి ఆహారము. ఓకే, మనం వాడేటువంటి ప్రొడక్ట్స్ ఏవైతున్నాయో అన్నీ కూడా హానికరమే. కాబట్టి మనం మారాలి. మనం మారి మన సమాజం, అంటే ప్రతి ఒక్కరు మారితే సమాజం మారుతుంది. సమాజం మారితే అందరు బాగుంటారు. సో అందరు హ్యాపీగా ఉండాలనే ఉద్దేశంతో మనకు వచ్చినటువంటి అవకాశాన్ని నేను ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, మనం ముందుగా మన కణ నిర్మితమైనటువంటి దేహాన్ని మనం ఆరోగ్యంగా ఉంచుకోవడమే మన తక్షణ కర్తవ్యం. సో దీనికోసం దృష్టి పెట్టండి ఫ్రెండ్స్. దీని గురించే కంప్లీట్ వీడియో ఉంటుంది, జాగ్రత్తగా వినండి. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి న్యూ యంగ్ కంపెనీ యొక్క ప్రొడక్ట్ క్యూర్ సెల్ గురించి మనము తెలుసుకుందామండి. ఈ క్యూర్ సెల్ అనే పేరులోనే ఉంది సెల్స్ని రిపేర్ చేయడం అని క్లియర్గా చెప్పడం జరుగుతుందండి. సెల్స్ని రిపేర్ చేయడం. సెల్స్ ఎక్కడ ఉంటాయంటే మన శరీరం ఏర్పడడానికి కారణమైనవే సెల్స్. ఏదన్నా డిసీజ్ వచ్చిందంటే ముందు సెల్స్ పాడవుతాయి, అంటే కణాలు పాడవుతాయి. మరి ఈ డిసీజ్ని తొలగించాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మనము సెల్స్ని రిపేర్ చేయాలి. ఎప్పుడైతే సెల్స్ని రిపేర్ చేస్తామో ఆటోమేటిక్గా ఆ డిసీజ్ తగ్గడం జరుగుతుంది. మనం ఆరోగ్యవంతులుగా తయారవుతాం. మరి మనం ఏం చేస్తున్నాం? డిసీజ్ని తగ్గడానికి అప్పటి మట్టుకు మాత్రలు వేసుకుంటున్నాం, అలోపతిలో మెడిసిన్ వాడుతున్నాం. కానీ ఆ కణాలు ఏదైతే పాడైనాయో వాటిని రిపేర్ చేద్దామని అనుకోవడం లేదు. సో ఇది ప్రకృతిలోనే ఉంది. మన శరీరాన్ని కాపాడుకోవడానికి మన ప్రకృతి ఎంతగానో అందిస్తుంది, కానీ మనము తెలుసుకోలేకపోతున్నాం. ఎప్పుడైతే మనం తెలుసుకొని వాటిని సక్రమంగా వినియోగించినట్లయితే మన ఆరోగ్యాన్ని ఆరోగ్యంగా కాపాడుకోవచ్చు. మన శరీరాన్ని ఆరోగ్యంగా కాపాడుకుంటూ ఉండొచ్చు. సో ఆ విషయాలు మనం తెలుసుకోవాలి. ఆ విషయాలు తెలుసుకోవాలంటే దాని గురించి అవగాహన కావాలి. ఇప్పుడు సెల్ అనే విషయం మనకు తెలిసినట్లయితే మన శరీరానికి ఏదైనా జబ్బు వచ్చినప్పుడు, ఓహో మన శరీరంలో సెల్ డ్యామేజ్ అయింది కాబట్టి నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, కాబట్టి నేను ఏం చేయాలి? ఈ సెల్ని రిపేర్ చేయాలి.
అని దాని మీద ఫోకస్ పెట్టినట్లయితే ఆటోమేటిక్గా మనము సెల్స్ని రిపేర్ చేయడం జరుగుతుంది, మనలో ఉన్నటువంటి డిసీజ్ తీసేయడం జరుగుతుంది. ఈ డిసీజ్ వెళ్ళిపోవడం వలన మనం ఆరోగ్యంగా తయారవుతాం. ఎగ్జాంపుల్ ఒక విషయం మాట్లాడదాం. ఇప్పుడు క్యాన్సర్ అనే మహమ్మారి ఉంది. ఈ క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, రెండు స్టేజ్లలో మనకు అసలు తెలియదు. ఎందుకంటే లోపల శరీరంలో సెల్స్ని డ్యామేజ్ చేసుకుంటూ వస్తుంది అది. ఈ రెండో స్టేజ్ వరకు ఏం తెలియదు, మనిషి యథావిధిగానే ఉంటారు, ఎటువంటి ప్రాబ్లం తెలియదు, బయటికి తెలియదు. కానీ మూడో స్టేజ్లో రాగానే మనిషి, అది ఫైనల్ స్టేజ్ అండి, అప్పటికే బాడీలో ఎక్కడ పడితే అక్కడ అది స్ప్రెడ్ అయిపోయి శరీరము క్యూర్ కావడానికి సహకరించకుండా పోతుంది. కాబట్టి ఏం చేయాలి మనము? కాబట్టి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అనే నినాదాన్ని మనము గుర్తుకు తెచ్చుకోవాలి. సో మనం శరీరాన్ని కాపాడుకోవాలంటే ఫస్ట్ మనము రోగాన్ని నిర్ధారించక ముందే మన శరీరాన్ని కాపాడుకోవాలంటే కణాలను రిపేర్ చేయాలి. అంటే రోగం వచ్చినప్పుడే కాకుండా రోగం రాకముందే, ఆ రోగం రాకుండా మనం కాపాడుకోగలిగితే మనం ఆరోగ్యంగా ఉంటాం. సో ఈ విషయం గమనించాలి ప్రతి ఒక్కరు. ఈ విషయం ఎప్పుడైతే గమనిస్తామో ఆటోమేటిక్గా మనము ఆరోగ్యంగా ఉంటాం. సో దీని గురించి మనం క్లుప్తంగా వివరించుకుందామండి. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి, సో మనకు ఈ కంపెనీ యొక్క వివరాలు ఒకసారి తెలుసుకున్నట్లయితే, ఈ కంపెనీ ప్రధాన కార్యాలయము సింగపూర్లో ఉందండి. ఇందులో ప్రతిభావంతులైన ఎంప్లాయీస్ పని చేసుకుంటా ప్రకృతి నుండే మనిషి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకునే పోషకాలను బయటికి వెలికి తీసి మనకు ఈ క్యూర్ సెల్ అనే ప్రొడక్ట్ని అందించడం జరుగుతుంది. ఈ విషయం ఆవిష్కరణ గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే, ఇన్నోవేషన్ అనేది న్యూ యంగ్ యొక్క హృదయ స్పందన, ఆరోగ్యకరమైన రేపటి కోసం పరిష్కారాలను నడిపిస్తుంది. సమగ్రత గురించి మాట్లాడితే, సమగ్రతలో న్యూ యంగ్ అనే కంపెనీలో సమగ్రత కంపెనీ యొక్క మూల స్తంభం. అలాగే విశ్వాసం, పారదర్శకత మరియు శ్రేష్టతను నిర్ధారించడానికి కంపెనీ యొక్క కార్యకలాపాల యొక్క ప్రతి అంశానికి మార్గనిర్దేశం చేస్తుంది. జట్టు కృషి. ఒక కంపెనీ ముందుకు నడవాలంటే ఆ కంపెనీలో టీం వర్క్ అనేది ముఖ్య పాత్రను పోషిస్తుంది. కాబట్టి ఈ న్యూ యంగ్ అనే కంపెనీలో ముందుగా అక్కడ ఉన్నటువంటి టీం ఏదైతే ఉందో అది ఒకే మాట, ఒకే బాట మీద ముందుకు వెళ్తున్నారు. కాబట్టి కంపెనీ ఇంత సక్సెస్ వైపు నడుస్తుందని మనం ఇక్కడ చెప్పుకుంటాం. ఇక మనము క్వాలిటీ అస్యూరెన్స్ గురించి చెప్పుకున్నట్లయితే, కంపెనీకి సర్టిఫికెట్స్ ఉన్నాయండి. ఈ సర్టిఫికెట్స్ కంపెనీ యొక్క నాణ్యతను మనకు తెలియజేస్తాయి. సో కంపెనీ యొక్క సర్టిఫికెట్స్లలో FDA, GMP, HACCP, ఆ తర్వాత ISO 9001, ఆ తర్వాత EFFCI, తర్వాత SGS, ఆ తర్వాత హలాల్ సర్టిఫికెట్లు, ఇవన్నీ కూడా కంపెనీకి ఉన్నాయి. అలాగే ధృవీకరణ పత్రాలు ఫార్ముల యొక్క స్వచ్ఛత మరియు ప్రభావానికి హామీ ఇస్తాయి. ఈ ధృవీకరణ పత్రాలు ఏవైతే ఉన్నాయో మన కంపెనీ యొక్క స్వచ్ఛతను తెలియజేస్తున్నాయని మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. సో మనం గమనించాలి, కంపెనీ యొక్క ప్రోడక్టే కాదు, ఆ ప్రోడక్ట్కి ఏదైతే సర్టిఫికెట్స్ ఉన్నాయో అవి కూడా మనము తెలుసుకోవాల్సిన బాధ్యత మనకుందని తెలుసుకో. నెక్స్ట్ మనము క్యూర్ సెల్తో ఆరోగ్యం మరియు సంపదను విప్లవాత్మకంగా మార్చడం గురించి తెలుసుకుందాం. క్యూర్ సెల్ స్కిన్ కేర్ అండ్ వెల్నెస్ లో పురోగతి. ఇందులో చూడండి, మనము స్టెమ్ సెల్స్ టెక్నాలజీ. ఇందులో క్యూర్ సెల్ యొక్క ప్రధాన భాగం సింగపూర్లో పండించే ప్రీమియం నాణ్యత గల గ్రీన్ యాపిల్స్ నుండి ఉద్భవించిన మూల కణాల పునరుజ్జీవన లక్షణాలను ఉపయోగించుకునే ప్రత్యేకమైన స్టెమ్ సెల్ టెక్నాలజీ. సో మనకిక్కడ సింగపూర్లో పండించినటువంటి గ్రీన్ యాపిల్స్ దాని యొక్క మూల కణాల నుండి ఈ స్టెమ్ సెల్స్ ని తయారు చేయడం జరుగుతుందని ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. తర్వాత సినర్జిస్టిక్ మిశ్రమం. ఇందులో ఏమేమి కలుపుతారని ఒకసారి మనం గమనించుకుంటే, క్యూర్ సెల్ చర్మానికి మరియు మొత్తం ఆరోగ్యానికి సమగ్ర ప్రయోజనాలను అందించడానికి యాంటీ ఆక్సిడెంట్ రిచ్ బెర్రీలు,
కలపడం జరుగుతుంది. అంటే వీటి యొక్క మొత్తం పోషకాల మిశ్రమాన్ని కలుపుకొని ఈ స్టెమ్ సెల్స్ ని తయారు చేస్తారని మనకి ఇక్కడ క్లియర్ గా తెలియజేయడం జరుగుతుంది. మరి ఎందుకు ఈ క్యూర్ సెల్ అనేది ఎందుకు, దేనికోసం అంటే ఇది 200కు పైగా దీర్ఘకాలిక వ్యాధులను తగ్గించడానికి పనిచేస్తుంది. ఉదాహరణకు మనం ఇక్కడ చెప్పుకుందాం. చూడండి, ఇక్కడ మధుమేహం, ఇట్ మీన్స్ షుగర్, తర్వాత బహిష్టు నొప్పి, ఎపిలెప్సీ, క్యాన్సర్. చూడండి, చాలా మంది క్యాన్సర్ వస్తే భయపడిపోతారు, అయ్యో మాకేమవుతుందా అని. ఏం కాదండి, ధైర్యంగా మనం ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే హ్యాపీగా మళ్ళీ యథావిధిగా మన శరీరము పూర్వ వైభవం తెచ్చుకుంటుంది. అలాగే ప్రోస్టేట్ సమస్యలు, చర్మ సమస్యలు, చాలా మంది చర్మ సమస్యలతో బాధపడుతుంటారు. దానికి కూడా చక్కటి పరిష్కారం ఇక్కడ గుండె సమస్యలు అండి. మెయిన్ మనం గమనించాల్సింది గుండె సమస్యలు. ఇది ఎప్పుడు వస్తుందో ఎలా వస్తుందో తెలియదు కాబట్టి గుండెని మనము జాగ్రత్త కాపాడుకోవచ్చు. ఇక అంటే యంగ్ వయసులో ఉన్న వాళ్ళకు మొటిమల సమస్యలు, ఆ తర్వాత అల్సర్లు. మెయిన్ ఇప్పటి కాలంలో వాటర్ పొల్యూషన్ అయిపోయింది కాబట్టి కిడ్నీ సమస్యలు చాలా వస్తున్నాయి. దాన్ని కూడా బ్రహ్మాండంగా తగ్గిస్తుంది. ఆ తర్వాత వంధత్వం అండి, చాలా మంది ఈ కాలంలో బాధపడేటువంటి వ్యాధి, ఎవరికి చెప్పుకోలేని వ్యాధి అది. సో దాన్ని కూడా క్లియర్ గా చేస్తుంది. తర్వాత దంత సమస్యలు, అల్జీమర్స్, పేలవమైన జ్ఞాపక శక్తి, ఆ తర్వాత తామర, ఆర్థరైటిస్, అలర్జీ, చాలా రకాల జబ్బులు, ఇవన్నీ కూడా దీని ద్వారా పూర్తిగా సమూలంగా క్యూర్ చేయవచ్చని మనం ఇందులో చెప్పుకోబోతున్నాం. అంటే ప్రతి ఒక్క వ్యాధికి ఇక్కడ ట్రీట్మెంట్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఉపయోగకరమైనటువంటి ప్రొడక్ట్ ప్రతి ఒక్కరు వాడుకోవచ్చు. వ్యాధి వస్తేనే వాడుకోవాలా అనేది కాదు, వ్యాధి రాకముందు వాడుకుంటేనే, వాడుకుంటే వ్యాధిని రాకుండా చేసుకుంటాం. కాబట్టి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. మనము ముందు జాగ్రత్త పడాలి. ముందు జాగ్రత్త పడి వాడుకున్నట్లయితే మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని ఇక్కడ తెలియజేస్తుంది. ఈ న్యూయంగ్ కంపెనీలో మనం ముఖ్యంగా 4 రకాల బెనిఫిట్స్ గురించి చెప్పుకోవచ్చు. ఒకటి క్యూర్ సెల్, ఇది ఏ మిశ్రమం ద్వారా అవుతుందనేది ఇంతకుముందు మనం చర్చించుకున్నాం. ఆ తర్వాత స్కిన్ టెక్నాలజీ మరియు ప్రీమియం పదార్థాలు, ఏమేమి పదార్థాలు దీంట్లో వాడతారని చెప్పుకున్నాం. ఆ తర్వాత సమగ్ర ఆరోగ్య ప్రయోజనాలు కూడా మనకి ఇందులో చెప్పుకున్నాం. సరైన లక్షణాల పునరుద్ధరణ, కణజాల మరమ్మత్తు మరియు రోగ నిరోధక వ్యవస్థ పనితీరుకు మద్దతు ఇస్తుంది. 200 దీర్ఘకాలిక వ్యాధులను పరిష్కరించడం మరియు అందం మరియు మొత్తం ఆరోగ్యానికి ప్రోత్సహిస్తుంది. ఇవన్నీ కూడా ముందుగా మనం తెలుసుకున్నాం ఇంతకు ముందు. ఓకే, ఇప్పుడు మనము మెయిన్ టాపిక్ వచ్చేసి మనకు విభిన్న ఆదాయ ప్రవాహాలు. మనకు కావలసినటువంటి మెయిన్ టాపిక్ ఇది. ఆరోగ్యంతో పాటు ఆదాయం అన్నాం కదా, ఇప్పుడు ఆదాయం గురించి మనము మాట్లాడుకుందాం. సో ఇందులో క్యూర్ సెల్ యొక్క ధర ఎంత, మరికి ఎంతకు వస్తుంది అది మనం తెలుసుకోవాలి ఫస్ట్. సో ఇక్కడ ఒక ప్యాకెట్లో 20 శాసెస్ ఉంటాయి. శాసెస్ అంటే చిన్న ప్యాకెట్లో. సో వాటి యొక్క ధర $60. ఇందులో గొప్ప విషయం ఏంటంటే ఎప్పుడు తీసుకున్నట్లయితే మనకు 1+1 ఆఫర్ ఉంది. అంటే $60 అంటే 5,000, దాదాపు 5,600 రూపాయలు అవుతాయి. సో 5,600 రూపాయలతోటి మనము ఒక ప్యాకెట్ కొన్నట్లయితే మనకు రెండో ప్యాకెట్ ఫ్రీగా వస్తుంది. అంటే 11,000 రూపాయల ప్రోడక్ట్ మనకు ఫ్రీగా వస్తుంది. అంటే 11,000 రూపాయల ప్రోడక్ట్ వస్తుంది. మనం పెట్టింది 5,500, 5,600, కానీ మనకు 11,000 ప్రోడక్ట్ వస్తుంది. కాబట్టి మనకు డబుల్ బెనిఫిట్ ఉంది. సో ఇటువంటి సమయంలో మనము ముందుండాల్సిన అవసరము ఎంతైనా ఉందండి. మనం ఎప్పుడైతే న్యూయంగ్లో రిజిస్టర్ చేసుకుని ప్రోడక్ట్ని ఆర్డర్ పెట్టుకుంటామో మనం ఆటోమేటిక్గా కంపెనీలో ఒక ఏజెంట్లా మారిపోతాం. సో మనం కూడా ఈ ప్రోడక్ట్ని వేరే వాళ్ళకి ప్రమోట్ చేయడం వలన మనకి ఇక్కడ ఆదాయ మార్గాలంటే ఉన్నాయి. మనం కూడా ఆదాయాన్ని
సంపాదించుకోవచ్చు. ఏ విధంగా సంపాదించుకోవచ్చు, ఎంత సంపాదించుకోవచ్చు అనే దాని గురించి మనము క్లియర్ గా స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుందాం. సో ఇక్కడ మనము ఫస్ట్ చూడండి, రకాలు, ఆదాయం యొక్క రకాలు ఏమున్నాయి. ప్రోమో రివార్డ్స్, రెండవది సరిపోలే ఆదాయం అంటే మ్యాచింగ్ బోనస్, తర్వాత స్పాన్సర్ సరిపోలే ఆదాయం అంటే స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్, తర్వాత జీవితకాల రివార్డులు, ఆ తర్వాత మనకు ర్యాంక్ అచీవ్మెంట్స్. మొత్తం 5 రకాల మనకు 5 రకాల ఆదాయ మార్గాలు ఉన్నవి. ఇప్పుడు మనము ఫస్ట్ది ప్రోమో రివార్డ్. ప్రోమో రివార్డ్ అంటే ఏం లేదంటే చాలా సింపుల్. మనము $60తో ఇక్కడ వచ్చి ఒక ఇద్దరికి రెఫర్ చేసినట్లయితే, సో $60 వస్తే మన ప్రోడక్ట్ మనకు వస్తుంది. అలాగే ఇక్కడ రిస్క్ లేదండి, మనం డబ్బులు పెడుతున్నా మనకు ప్రోడక్ట్ వస్తుంది. సో దాన్ని వాడడం వల్ల మనకు ఆరోగ్యం వస్తుంది. సో మనకు డబ్బులకు గాను మనకు ప్రోడక్ట్ వచ్చేసింది. ఇదే విషయాన్ని మనము వేరే వాళ్ళకి తెలియజేసి ఒక ఇద్దరు వ్యక్తులను మనము జాయిన్ చేసినట్లయితే వాళ్ళ మీద మనకు అంటే వీక్లీ $3 ఇన్కమ్ రావడం జరుగుతుంది. వీక్లీ $3 వస్తుంది. అది 104 వీక్స్ ఇన్కమ్ రావడం జరిగింది. వీక్లీ 3 చొప్పున 104 వీక్స్ మనకు వస్తాయి. అంటే టోటల్గా మనకు $312 వస్తాయి. $312 రావడం జరుగుతుంది. దాన్ని మనము ఇండియన్ కరెన్సీలో క్యాల్కులేషన్ చేసుకున్నట్లయితే మనకు దాదాపుగా $30,000 మనం సంపాదించే అవకాశం ఉంది, కేవలము ఇద్దరికి రెఫర్ చేయడం వలన. సో ఆలోచించండి ఫ్రెండ్స్, ప్లాన్ ఎంత బ్రహ్మాండంగా ఉందంటే అసలు మార్లస్ అన్నట్టు బ్రహ్మాండమైన ప్లాన్ ఇది. కేవలం ఇద్దరికి రెఫర్ చేస్తే మనము $30,000 సంపాదనను సంపాదించే అవకాశం ఇందులో మనకు ఉంది. నెక్స్ట్ మనము ప్రోమో రివార్డ్లో ఇంకో అవకాశం ఏంటంటే, ఇప్పుడు 104 వారాలు వెయిట్ చేసే అవసరం లేకుండా మనం వెంటనే దాన్ని తీసుకునే అవకాశం ఉంది. ఓకే, వెంటనే తీసుకోవచ్చు. ఎలా అంటే ఆ $312 గాను మనం ప్రొడక్ట్ని తీసుకోవచ్చు. ఇప్పుడు 104 వారాలు మనం వెయిట్ చేసి ఓకే లేదు, వారానికి $3 మనం తీసుకునే ఓకే లేదు అనుకుంటే, ఈ $312 ఒకటేసారి మనము ప్రొడక్ట్ రూపకంగా తీసుకోవచ్చు. డాలర్ల రూపకంగా ఇవ్వరు, కానీ ప్రొడక్ట్ రూపకంగా తీసుకోవచ్చు. అంటే 30,000 ప్రొడక్ట్ మనకు కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. సో బ్రహ్మాండం కదా. అంటే ఆ ప్రోడక్ట్ని మనం వేరే వాళ్ళకి అమ్ముకోవచ్చు, రీటైల్ చేసుకోవచ్చు. దాన్ని మనం వేరే వాళ్ళకు అమ్ముకోవచ్చు, రీటైల్ కూడా చేసుకోవచ్చు. సో ఈ విధమైన అవకాశం, 2 అవకాశాలు ఉన్నాయి. ఒకటే కాదు, వారానికి $3 చొప్పున వెయిట్ చేసుకుంటూ ఉండే ఓకే నాకు లేదు అనుకుంటే వెంటనే మీరు ఆ ప్రోడక్ట్ని తీసుకోవచ్చు, ఆ ప్రోడక్ట్ని వేరే వాళ్ళకు రిటైల్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ స్మార్ట్ ప్రోమో రివార్డ్ యొక్క చాట్ ఒకసారి మనం చూసుకుందామండి. స్మార్ట్ ప్రోమో రివార్డ్ యొక్క చాట్ ఒకసారి చూసుకుంటే, ఫస్ట్ మనము డైరెక్ట్ ఇద్దరు వ్యక్తులను వేసుకుంటే మనకు వారానికి $3 చొప్పున 104 వారాలు $312 మనము సంపాదించే అవకాశం ఉంది. అలాగే మనము డైరెక్ట్ నలుగురిని వేసుకున్నట్లయితే వారానికి $6 చొప్పున 104 వారాలు $624 మనము సంపాదించవచ్చు. అలాగే 6గురిని వేసుకుంటే $9 వారానికి. అదే 8 మందిని వేసుకుంటే $12 వారానికి. 10 మందిని వేసుకుంటే మనం డైరెక్ట్ $15 వారానికి వస్తాయి. అలాగే 12 మందిని వేసుకుంటే 18, 14 మందిని వేసుకుంటే 21, ఆ తర్వాత 16 వ్యక్తులను మనము జాయిన్ చేస్తే $24, 18, 20 వ్యక్తులను మనము జాయిన్ చేసినట్లయితే $30 అంటే $3,000 మనం వారానికి సంపాదించవచ్చు. అలాగే మనము ఒక 50 మందిని మనము ఇందులో జాయిన్ చేసినట్లయితే $75 వస్తాయి. అంటే $7,000 మనం సంపాదించు, అంటే రోజుకు $1,000 మనం సంపాదించవచ్చు. జస్ట్ ఒక 50 మందిని మనము జాయిన్ చేస్తే రోజుకు $1,000 సంపాదించే అవకాశం ఉంది. నెక్స్ట్ మనము 100 మందిని జాయిన్ చేసినట్లయితే వారానికి $150, అంటే దగ్గర $14,000 మనం వారానికి సంపాదించవచ్చు. అంటే
సింపుల్ అండి. రోజుకి 2,000 రూపాయలు మనం సంపాదించవచ్చు. రోజుకు 2,000 రూపాయలు సంపాదించవచ్చు. అదే 104 రోజులకు గాను 15,600 మనం సంపాదించవచ్చు. అంటే 14 లక్షల రూపాయలు, అంటే 15 లక్షల రూపాయలు మనం సంపాదించవచ్చు. జస్ట్ మనము ఒక 100 మందిని డైరెక్ట్ జాయిన్ చేసినట్లయితే మనము 15 లక్షల రూపాయలు సంపాదించే బ్రహ్మాండమైన అవకాశం మనకి ఇందులో ఉంది. నెక్స్ట్ మనము మ్యాచింగ్ బోనస్, సరిపోలే ఆదాయం అంటే మ్యాచింగ్ బోనస్. సో ఇందులో మ్యాచింగ్ బోనస్ ఇన్కమ్ ఫీచర్ అనుబంధ సంస్థలకు రోజుకి $500 వరకు సంపాదించే అవకాశాన్ని అందిస్తుంది. ఆ రోజుకు వచ్చే మొత్తం సరిపోలిక ఆదాయంతో గరిష్టంగా 5% పరిమితి ఉంటుంది. సో సింపుల్ అండి. ఇక్కడ మనము మ్యాచింగ్ బోనస్ అంటే ఏంటిది, లెఫ్ట్ రైట్ ఏదైతే వేసుకుంటామో అలా మనకు టీంలు ముందుకెళ్తున్నట్లయితే వాళ్ళ మీద మనకు మ్యాచింగ్ బోనస్ అనేది రావడం జరుగుతుంది. దాన్నే సరిపోలే ఆదాయం అని అంటారు. ఇందులో మనకు ఖచ్చితంగా లెఫ్ట్ రైట్ అంటే 1:1 అనే కాన్సెప్ట్ తప్పకుండా మనం ఇక్కడ పాటించాలి. 1:1 ఉంటేనే మనకు ఈ మ్యాచింగ్ బోనస్ అనేది రావడం జరుగుతుంది. సో గరిష్టంగా మనము రోజుకి $500 సంపాదించే అవకాశం ఉంది. రోజుకి $500 అంటే నాటి జోక్ అండి. 45,000 రూపాయలు రోజుకి సంపాదించే బ్రహ్మాండమైన అవకాశం మనకు ఇందులో కంపెనీ కల్పించడం జరిగింది. ఇంతవరకు ఎక్కడ కూడా ఇటువంటి ఆదాయం మనకు ఏ కంపెనీలో కూడా లేదండి. ఎందుకంటే చాలా కంపెనీ చూసుకుంటూ వస్తూనే ఉన్నాం, కానీ ఇంత బ్రహ్మాండమైన ఆదాయం ఎక్కడ లేదు. రోజుకి 45,000 రూపాయలు సంపాదించే అవకాశం కేవలము మన న్యూ యంగ్ కంపెనీలో మాత్రమే ఉంది. నెక్స్ట్ మనము సిల్వర్ ర్యాంక్ కోసం సరిపోలే ఆదాయం, సిల్వర్ ర్యాంక్ మ్యాచింగ్ బోనస్. ఓకే, ఇందులో మనం ఒకసారి చూసుకున్నట్లయితే సిల్వర్ ర్యాంక్ వచ్చే వరకు కేవలం మనకు మ్యాచింగ్ బోనస్ అనేది 5% ఇస్తుంది. ఒక్కసారి మనం సిల్వర్ ర్యాంక్ అచీవ్మెంట్ అయితే మ్యాచింగ్ బోనస్ అనేది డబుల్ అవుతుంది. సో మినిమం మనము సిల్వర్ ర్యాంక్లో ఉన్నప్పుడు గరిష్టంగా $500 సంపాదించవచ్చు రోజుకి. అదే సిల్వర్ ర్యాంక్ అచీవ్మెంట్ అయినప్పుడు గరిష్టంగా $1,000 సంపాదించవచ్చు రోజుకి. అంటే ₹1,00,000, దాదాపుగా ₹1,00,000 సంపాదించవచ్చు. 10% మనము సంపాదించే అవకాశం మనకు కంపెనీ కల్పించింది. సో మన శక్తిని బట్టి, మనం చేసుకునేటువంటి బిజినెస్ని బట్టి మనం ఇక్కడ ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు. అంటే ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని ఇవ్వాలనే గట్టి తపన, పట్టుదల మనకు ఉన్నట్లయితే తప్పకుండా ఈ ఆదాయానికి మనము చేరుకుంటాము. ఆ తర్వాత మనము సరిపోలే బోనస్ అంటే స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్. మనం ఇంగ్లీష్లో చెప్పుకుంటే స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్. మనకు 2 పీడిఎఫ్లు ఉన్నాయండి, తెలుగు వెర్షన్ ఒకటి, ఇంగ్లీష్ వెర్షన్ ఒకటి. అంటే ఇంగ్లీష్లో అర్థం కాకుంటే తెలుగులో పంపడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా గమనించి చదివిన తర్వాత స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్ అనేది 5 తరాల వరకు ఇవ్వడం జరుగుతుందండి. సో ప్రతి ఒక్క తరం ఓపెన్ కావాలంటే మనము డైరెక్ట్ ఇద్దరు ఉండాలి. 1వ తరం ఓపెన్ కావాలంటే 2 డైరెక్ట్ ఉండాలి. 2వ తరము మనకు మ్యాచింగ్ బోనస్ రావాలంటే 4 ఉండాలి. 3వ దాంట్లో 6, 4వ దాంట్లో 8 మంది, 5వ దాంట్లో 10 మంది మనకు డైరెక్ట్ ఉన్నట్లయితే మనం 10 తరాల మ్యాచింగ్ బోనస్ ని మనం తీసుకునే అవకాశం ఉంది. మ్యాచింగ్ బోనస్ ఇక్కడ స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్ అంటే గమనించండి ఫ్రెండ్స్, మీ కింద ఎవరైతే ఇద్దరు వాళ్ళు మ్యాచింగ్ బోనస్ తీసుకుంటారో వాళ్ళ నుండి 10% మీకు వస్తుంది. జాగ్రత్తగా గమనించాలి. ఇంతకుముందు మనం మ్యాచింగ్ బోనస్ చెప్పుకున్నాం. అది ఏంటంటే మీ కింది వాళ్ళ మీద వచ్చే మ్యాచింగ్ బోనస్, అది. సో ఇక్కడ ఏంటంటే స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్ అంటే మీ కింది వాళ్ళ మీద వచ్చే మ్యాచింగ్ బోనస్ పైన మీకు వచ్చే మ్యాచింగ్ బోనస్. సపోజ్ ఎగ్జాంపుల్ ఏ అనే వ్యక్తి పైన ఉన్నారు, తర్వాత బిసి అనే వ్యక్తి కింద ఉన్నారు. వీళ్ళకి మ్యాచింగ్ ఇన్కమ్ వస్తుంది. ఈ మ్యాచింగ్ ఇన్కమ్ మీద 10% మ్యాచింగ్ ఇన్కమ్ ఏ అనే వ్యక్తికి వస్తుంది. వాళ్ళు సాధించిన మ్యాచింగ్ ఇన్కమ్ మీద మీ యొక్క అప్లైనర్కి 10% మ్యాచింగ్ ఇన్కమ్ వస్తుంది. దీన్నే స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్ అని అంటారు. ఇది జాగ్రత్తగా తెలుసుకోండి, ఎందుకంటే 2 రకాల ఇన్కమ్స్ ఉన్నాయి కదా.
మ్యాచింగ్ బోనస్ ఒకటి ఉంది, స్పాన్సర్డ్ మ్యాచింగ్ బోనస్ ఒకటి ఉంది. సో ఇవి రెండు తెలుసుకోండి. సో మ్యాచింగ్ బోనస్ లో రెండు రకాలు ఉన్నాయండి. ఒకటి 5% ఉంది, అంటే గరిష్టంగా $500 తీసుకోవచ్చు. తర్వాత సిల్వర్ ర్యాంక్ వచ్చినాక డబుల్ అవుతుంది, 10% వస్తుంది. అది మనకు $1000 డైలీ తీసుకోవచ్చు. ఇక్కడ మనకు స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్ అంటే మన కింది వాళ్ళు ఎవరైతే మ్యాచింగ్ బోనస్ తీసుకుంటున్నారో వాళ్ళ మీద మనము 5 లెవెల్ల వరకు మ్యాచింగ్ బోనస్ తీసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ కండిషన్ ఏంటంటే 1 లెవెల్ మ్యాచింగ్ బోనస్ మనకు తీసుకోవాలంటే మనం ఇద్దరిని డైరెక్ట్ చేసి ఉండాలి. 2వ లెవెల్ మ్యాచింగ్ బోనస్ తీసుకోవాలంటే మనము నలుగురిని, 3వ లెవెల్ 6, 4వ లెవెల్ 8 మంది, 5వ లెవెల్ 10 మందిని మనము డైరెక్ట్ తీసుకున్నట్లయితే వాళ్ళ మీద వచ్చే ఇన్కమే మ్యాచింగ్ బోనస్. అంటే బ్రహ్మాండమైన కాన్సెప్ట్ అండి, మిరాకిల్. ఇది అసలు ఎక్కడ లేనటువంటి ఇన్కము ఇందులో ఉంది. మనము దృష్టి పెట్టి ముందుకు వెళ్ళినట్లయితే బ్రహ్మాండమైన ఇన్కమ్ తీసుకొని ఎకనామికల్ గా మనము ఫ్రీ అయ్యే అవకాశము చాలా బ్రహ్మాండంగా ఉంది. నెక్స్ట్ మనం ఇక్కడ చూద్దామండి, జీవితకాలం కోసం రివార్డుల గురించి మాట్లాడుకుంటే ఇక్కడ సో సింపుల్ గా ఫస్ట్ 1 స్టార్, 1 స్టార్. మన యొక్క వ్యాపారం $2000 చేరుకున్నట్లయితే మనము ఒకటవ ర్యాంక్ వెళ్ళిపోతాం, 1 స్టార్కి వెళ్ళిపోతాం. అంటే ఫస్ట్ స్టార్ అంటాం, 1 స్టార్. సో ఇందులో మనకు మొత్తం వ్యాపారం $2000 జరుగుతుంది. ఇక్కడ మనకొచ్చే ఆదాయము, మనకొచ్చే రివార్డు $100. తర్వాత రెండో దానికి వెళ్దాం, 2 నక్షత్రాలు, 2వ స్టార్. ఇందులో $3000 బిజినెస్ చేయాల్సి ఉంటుంది మనము. సో మొత్తం వ్యాపారము ఫస్ట్ స్టార్ లో 2000, 2వ స్టార్ లో 3000 కలిపి 5000 ఆదాయం అవుతుంది. ఈ 5000 ఆదాయాన్ని అంటే మొత్తం ఆదాయం వస్తుంది కాబట్టి మనకు వచ్చే రివార్డ్ వచ్చేసి $150 అవుతుంది. మొత్తం వచ్చేసి ఈ ఫస్ట్ది $100, తర్వాత $150, మొత్తం కలిపితే $250 రివార్డ్ రూపంలో వస్తుంది. తర్వాత 3వ స్టార్, దీని గురించి మాట్లాడుకుంటే మనము $5000 బిజినెస్ చేయాల్సి ఉంటుంది. ఇంతకుముందు 5000, తర్వాత 5000, మొత్తం 10,000 బిజినెస్ అవుతుంది. ఇక్కడ వచ్చి మనకు రివార్డు $250. అదే మొత్తం రివార్డ్ ఫస్ట్ది, సెకండ్, థర్డ్ కలుపుకుంటే మనకు $500 రివార్డు జరుగుతుంది. తర్వాత 4వ స్టార్, ఈ 4వ స్టార్ లో చూసుకుంటే మనం $15,000 బిజినెస్ చేయాల్సి ఉంటుంది. సో మొత్తం కలిపితే $25,000 అవుతుంది. మనకొచ్చే రివార్డ్ వచ్చేసి $750. ఇది మొత్తం కలిపితే $1250. ఇలా మనకు మొత్తము 5 స్టార్లు, తర్వాత సిల్వర్, ఆ తర్వాత రూబీ, ఆ తర్వాత బంగారం అంటే గోల్డ్, ప్లాటినం, డైమండ్, ఆ తర్వాత డబుల్ డైమండ్, బ్లూ డైమండ్, బ్లాక్ డైమండ్, రాయల్టీ ఉంది, ఆ తర్వాత క్రౌన్ అంబాసడర్. సో ఇక్కడ చూడండి, అంటే బిజినెస్ ఎంత అయితే జరుగుతూ పోతుందో దాని మీద మనకు ఇన్కమ్ అనేది వస్తూ పోతుంది. సో ఫ్రెండ్స్, ఈ రివార్డులు కూడా చాలా బ్రహ్మాండంగా డిజైన్ చేయడం జరిగింది కాబట్టి మంచి ఇన్కమ్ తీసుకునే అవకాశము మన చేతిలో ఉంది. కంపెనీ స్టార్టింగ్ లో ఉంది. సో ఎంత ముందుకు వెళ్తే అంత ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది. రండి ఫ్రెండ్స్, ముందుకు రండి, విజయం సాధిద్దాం. నెక్స్ట్ మనకు అచీవ్మెంట్, ర్యాంక్ అచీవ్మెంట్స్. సో ర్యాంక్ అచీవ్మెంట్స్ ఒకసారి చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్, అన్ని తరాల పైన వచ్చేటువంటి ఇన్కమ్ అన్నట్టు. సో ఫస్ట్ ఏంటిది, ఫస్ట్ ర్యాంక్ 3 నక్షత్రాలు, 3 స్టార్. 3 స్టార్కి ఎలిజిబుల్ అయినట్లయితే మనకొచ్చే ఇన్కమ్, ఇక్కడ మనకొచ్చే ఇన్కమ్ 1% వస్తుంది. సో ఆ 1% మనము మొత్తం హోల్ తరాల నుండి మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ తర్వాత మనకు 2 స్టార్, 3 స్టార్, తర్వాత 4 స్టార్, ఆ తర్వాత మనకు సిల్వర్. ఇవన్నీ ఇక్కడ మనకు అన్ని తరాల బృందాల నుండి మనకు ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. 3 స్టార్ అయితే 1%, అంటే కంప్లీట్ గా కింది వరకు మనకు 1% ఇన్కమ్ రావడం జరుగుతుంది. ఆ తర్వాత 5 స్టార్ అయితే 2% మనకు టోటల్ గా మన కింద ఉన్నటువంటి టీం ఏదైతే ఉందో అన్నిటి మీద 2%, ఎంతైతే బిజినెస్ జరుగుతుందో వాటి మీద 2%
ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. తర్వాత సిల్వర్ అయితే 3%, గోల్డ్ అయితే 4%, ఆ తర్వాత డైమండ్ అయితే 5% ఇన్కమ్ అనేది మనకు రావడం జరుగుతుంది. సో ఇదంతా కూడా క్యాల్కులేషన్ మనకు క్లియర్ గా నెక్స్ట్ స్టెప్ లో తప్పకుండా మాట్లాడుకుందామండి. ఈ క్యాల్కులేషన్ గురించి ప్రస్తుతానికైతే చెప్పుకుంటా వెళ్తున్నాము. ఆ తర్వాత నిబంధనలు షరతులు ఏవైతే ఉన్నాయో అవి మీరు చదువుకోవచ్చు క్లియర్ గా. చూడండి, ఇక్కడ సింపుల్ గా చెప్తాను. ఇక్కడ మనకు ఉపసంహార అంటే విత్డ్రావల్స్, మినిమం విత్డ్రావల్స్ వచ్చేసి $10. మినిమం విత్డ్రావల్స్ $10 ఉంటుంది. ఇక్కడ అడ్రస్ వచ్చేసి కంప్లీట్ గా USDT మీద జరుగుతుంది. USDT BP20 మీదనే మనకు అంటే కంప్లీట్ గా క్రిప్టో కరెన్సీ మీదనే జరుగుతుంది. ఇది గమనించుకోవాలి. ఆ తర్వాత మొత్తం మనము ఎప్పుడైతే ఒకసారి కొంటామో మళ్ళీ రీపర్చేజ్ ఎప్పుడు చేయాలని డౌట్ వస్తుంది అందరికి. రీపర్చేజ్ ఎప్పుడు చేయాలని డౌట్ వస్తుంది కదా, దానికి చెప్తాను సమాధానం. మనము కొన్నటువంటి ఫస్ట్ పెట్టినటువంటి పెట్టుబడి ఎంత? $60. ఆ $60 కాస్త మనము 100 రెట్లు సంపాదించిన తర్వాత, $60 గాను మనం 100 రెట్లు సంపాదించుకున్న తర్వాత మనము రీపర్చేజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే $6,000 మనం సంపాదించిన తర్వాత మనము రీపర్చేజ్ చేసుకోవాలి. ఇవి కొన్ని నిబంధనలు ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసి మనకు సారాంశం, ఇక్కడ ప్రత్యేకమైన మరియు స్థిరమైన వ్యాపార నమూనా. ఇది ఎవర్ గ్రీన్ ప్లాన్, ఇది ఎవర్ గ్రీన్ ప్లాన్. సో ఎప్పటికీ ఉండిపోయేటువంటి ప్లాన్. అన్లిమిటెడ్ ఇన్కమ్ మనం సంపాదించుకునే అవకాశం మనకి ఇక్కడ బ్రహ్మాండంగా కనిపిస్తుంది. కాబట్టి ప్రశాంతంగా మనం బిజినెస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతే సక్సెస్ అనేది మన వెంట పక్కా వస్తుంది, ఇందులో డౌటే లేదు. తర్వాత మనం ఇప్పుడు ఫ్రీలాన్స్ లో ఉన్నాం కాబట్టి బ్రహ్మాండమైన ఇన్కమ్ సంపాదించవచ్చండి ఫ్రెండ్స్. రండి ముందుకెళ్దాం. సో నెక్స్ట్ ఇక్కడ కస్టమర్ కేర్ సపోర్ట్ బ్రహ్మాండంగా ఉందండి. ఏదైనా డౌట్ వస్తే మనకు కస్టమర్ సపోర్ట్ కి 2 వెబ్సైట్లు ఉన్నాయి. మనం కాంటాక్ట్ కావచ్చు, సపోర్ట్ పెట్టుకోవచ్చు. ఏ ప్రాబ్లం వచ్చినా మనం పెట్టుకోవచ్చు అండి. సో ఇదే అండి ప్లాన్. ధన్యవాదాలు అందరికీ. సో ప్లాన్ నచ్చినట్లయితే తప్పకుండా మనతో రండి, కలిసి పని చేద్దాం, ముందుకెళ్దాం, హ్యాపీగా డబ్బులు సంపాదించుకుందాం. మీకు ఈ కంపెనీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే కింద లింక్ ఉంటుంది, లింక్లు జాయిన్ అవ్వండి. రండి, కలిసి పని చేసుకుంటాం, ముందుకెళ్దాం. నా కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంటుంది. కాంటాక్ట్ ఏదైనా డౌట్ ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.